యువర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. బాబు గోగినేని గారు, ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటి మీద దాడి జరిగింది, మనం చూసాం. దీని ప్రభావం ఇంటర్నేషనల్ పాలిటిక్స్ మీద కావచ్చు, ముఖ్యంగా మన దేశం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? అంటే స్టూడెంట్స్ మీద ఏదైనా ప్రభావం ఉంటుందా, లేకపోతే పాలిటిక్స్లో ఏదైనా ప్రభావం ఉంటుందా, లేకపోతే విదేశాంగ విధానంలో ఏదైనా మార్పు ఉంటుందా? ఎలా ఉంటుంది? దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే పుతిన్ ఏమీ పర్సనల్గా ఇంజ్యూర్ కాలేదు. ఆయన స్టాఫ్లో ఎవరు చనిపోయినట్టుగా నేను న్యూస్ చూడలేదు. నిజానికి రష్యా అబద్ధాలు చెప్తుంది అని అంటున్నారు నేటో దేశాల ప్రతినిధులు. అసలు దాడి జరిగే అవకాశం లేదు, మేము చేయలేదు అంటున్నారు. యుద్ధంలో ఎవడు నిజం చెప్తున్నాడో మనకు తెలియదు కదా సార్. ఇప్పుడు రష్యా ఒక మాట చెప్తుంది, అది కాదని యుక్రెయిన్ అంటుంది. యుక్రెయిన్ ఒక మాట చెప్తుంది, అది నిజం కాదని రష్యా అంటుంది. బట్ ఆయన బతికే ఉన్నాడు కాబట్టి యుద్ధంలో ఇప్పుడు కీవ్ నగరం పైన మామూలు దాడులు చేయలేదు రష్యా. యుక్రెయిన్ భూభాగాన్ని ఆక్యుపై చేసింది. ఇక్కడ రష్యన్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అది మా దేశం అన్నది. అసలు ఈ దేశంలో ఉన్న జనాలు ఒకప్పుడు రష్యాలోనూ ఇక్కడ ఉన్న వాళ్ళది ఒకటే జాతి కాబట్టి పోలాండు, స్లోవాకియా, యుక్రెయిన్ పీపుల్ అంతా కూడా స్లావ్సే, మేము అందరం ఒకటే అంటుంది రష్యా. ఒక ఇంపీరియలిస్ట్ యాటిట్యూడ్తో ఉన్నది. అన్నిసార్లు రష్యా నిజం చెప్పినట్టు మనకేమీ కాన్ఫిడెన్స్ లేదు. అంతర్జాతీయంగా దీని ఎఫెక్ట్ ఏముంటుంది అని అంటే, ఈరోజు పీస్ మూవ్ కోసం అది ట్రంప్ ఒత్తిడి కావచ్చు, రష్యాకి ఇంకా యుద్ధం చేసే ఓపిక తగ్గిపోయి ఉండొచ్చు, యుక్రెయిన్కి ఆయుధాలు లేకపోవటం కావచ్చు, నేటో నుంచి సపోర్ట్ తగ్గిపోయింది, మేము ఎక్కువ ఇవ్వమన్నారు. మధ్యలో మాట అన్నారు, రష్యా యొక్క అసెట్స్ యూరోపియన్ యూనియన్లో ఐ ఫర్గెట్ ద నంబర్ అండి, 160 బిలియన్ ఉన్నాయి అనేది చెప్పారు. అంటే ఇన్ని లక్షల కోట్ల డాలర్లు అక్కడ ఉన్నాయి, రూపాయల్లో అక్కడ ఉన్నాయి. అవన్నీ జప్తు చేసేసుకుంటాము నేటో తరపున, దాన్ని యుక్రెయిన్కి ఇస్తాము యుద్ధం కోసం అని అన్నారండి. అంటే రష్యా ఏది ట్రై చేసి చూడు అంది. ట్రై చేసి చూడు, ఈ డబ్బులు ఎక్కువ బ్రసెల్స్, అంటే యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ అయిన బ్రసెల్స్, బెల్జియం యొక్క రాజధాని, యూరోపియన్ యూనియన్కి క్యాపిటల్ అయిన బ్రసెల్స్లో ఉన్నాయి అక్కడ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. నువ్వు గనక మా ఆస్తులు నువ్వు జప్తు చేస్తే నిన్ను శత్రుదేశంగా పరిగణిస్తాము, అపార్ట్ ఫ్రమ్ నేటో మెంబర్. నీ ఇంట్రెస్ట్లను మేము చూసుకుంటాము, దాన్ని ఎట్లా డ్యామేజ్ చేయాలో అని ఒక వార్నింగ్ ఇచ్చింది రష్యా. ఇమ్మీడియట్లీ నేటో ప్రభుత్వాలన్నీ కూడా లేదు అట్లా చేయట్లేదు, మేము అప్పిస్తాము అని చెప్పారు యుక్రెయిన్కి. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయింది. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయినాక మిగిలినది రష్యా. ఈ రష్యా ఈ రోజు కూడా ప్రపంచంలో అత్యంత పెద్ద దేశం. తర్వాత వస్తే కెనడాను, అమెరికాను, ఆస్ట్రేలియా, చైనా, ఇవన్నీ. రష్యాకి ఎంత ఎక్స్టెంటు, ఎన్ని జియోలాజికల్ రిసోర్సెస్ ఉన్నాయంటే, ఒక్క కిలో ఏ మినరల్ని కూడా ఇంపోర్ట్ చేసుకోకుండా రష్యా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండగలదు. రష్యాకి ఎక్కడి నుండి దిగుమతి చేయాల్సిన అవసరం లేని ఖనిజాలు ఉన్నాయి, ఆయిల్ ఉన్నది, గ్యాస్ ఉన్నది. రష్యాతో ఊరికి గేమ్స్ ఆడటానికి ఈజీ కాదు. మనతో కూడా చాలా మిత్రదేశం, స్ట్రాటజిక్గా మనకు మంచి అలయన్స్ కూడా ఉంది. మన దేశానికి మంచి మిత్రుడు ఎవరు? ఇప్పుడు దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్, సీరియస్ ప్రాబ్లమ్స్ విత్ రష్యా. ప్రజాస్వామ్యం లేకపోవటం, ఈయన ప్రెసిడెంట్గా ఉండి తర్వాత టర్మ్ అయిపోయినాక ప్రధానమంత్రిగా మారి ఇంకొకరిని ప్రెసిడెంట్ చేసి ఆయన టర్మ్ అవ్వగానే మళ్ళీ ఈయన ప్రెసిడెంట్ అవ్వటం, ఇక్కడ ప్రభుత్వాలు మారకపోవటం, ఎక్కువ కాలం రాష్ట్రపతి ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి. ఎగ్జాక్ట్లీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీ షుడ్ నాట్ డినై ఇట్.
అట్లాగే యుక్రెయిన్ మీద దాడి చేయటము ఎవరికి ఉపయోగపడింది? రష్యాకు కూడా ఉపయోగపడలేదు కదా. సో విజ్ఞత లేకుండా చేశారన్నది వాస్తవం. కానీ అమెరికా ఇంటర్ఫియర్ అవుతున్నంతగా చైనా, రష్యా ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఇంటర్ఫియర్ అవ్వటం తక్కువ చూస్తున్నాం మనం. రెండోది, రష్యాకి ఆ కెపాసిటీ పోయిందో లేదో వీఆర్ నాట్ వెరీ షూర్. బట్ మిడిల్ ఈస్ట్లో టర్కీ ఉన్న దగ్గర అండ్ ఆఫ్ఘనిస్తాన్లో 40 ఏళ్ల క్రితము ఇంటర్ఫియర్ అయిన రష్యా తర్వాత తన సమస్యలతో సతమతం అవుతామే కానీ ప్రపంచమంతా తన ఇన్ఫ్లుయెన్స్లోకి తేవాలని ప్రయత్నం చేయలేదు. ఈ లోపల కమ్యూనిస్ట్ ఐడియాలజీ పోయింది. సో స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ మాత్రమే మిగిలినాయి, నాట్ ఐడియాలజికల్ ఇంట్రెస్ట్. దట్ ఈస్ ది ఎట్ ద హార్ట్ ఆఫ్ థింగ్స్. ఆ ప్రాబ్లమ్స్ని పక్కన పెడితే భారతదేశానికి మన స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మధ్యలో మన్మోహన్ సింగ్ వాళ్ళు ఈ అణు ఒప్పందం సంతకం పెట్టి కొంచెం సయోధ్య తీసుకొచ్చిన కారణంగా దేశాల మధ్య బార్డర్స్ కొంచెం పోరస్గా మారటం, స్టూడెంట్స్ వెళ్ళటం, పివి నరసింహారావు టైం నుండి స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళటం, తెలుగు వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం, అవకాశాలు రావటం, ఇవన్నీ ఓపెన్ అయింది అమెరికా. కానీ మీరు చూడండి అమెరికాని ట్రంప్ ఎంత బెదిరిస్తూ ఉన్నాడు గత 12 నెలల్లో. రష్యా ఎప్పుడన్నా ఇట్లా బెదిరించిందండి మనల్ని? మనకి బ్యారెల్ ఆయిల్ ప్రైస్ ఎంత ఉందో దానికి సీరియస్ డిస్కౌంట్లు ఇచ్చింది. రష్యా తన ఇంట్రెస్ట్ కోసమే ఇచ్చింది, కానీ వేరే దేశాలకి ఇవ్వచ్చుగా, మనకిచ్చింది. సో మన పట్ల మన ఆయుధాలు మనకి చుట్టుపక్కల దేశాలతో యుద్ధాలు ఉన్నాయి కాబట్టి మనకి ఆయుధాల ప్రొక్యూర్మెంటు, దాని స్పేర్ పార్ట్స్ రీప్లెనిష్మెంటు, వాటికి మనం రష్యా మీదే డిపెండ్ అవుతాం కదా. సుకోయ్ ఇస్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్. మన ట్యాంకులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం ఐఎన్ఎస్ విక్రమాదిత్య అంటామండి. విక్రమాదిత్య పేరు మనం పెట్టుకున్నాం, అంతకుముందు దాని పేరేంటి? పుష్కినో ఏదో ఉంది. రష్యా నుంచి తెచ్చుకున్నాం మనం. మన మిసైల్ సిస్టమ్స్ కానీ చాలా వాటిల్లో రష్యా మనకి హెల్ప్ఫుల్గా ఉంది. మనం ఆ భాష మాట్లాడడం కారణంగా, అది చలి దేశం, అక్కడికి ఎవడబోతాడని అనుకోవడం కారణంగా మనకి తెలుగు వాళ్ళకి ముఖ్యంగా ఇంగ్లీష్ బాగా వచ్చు కాబట్టి ఇది అమెరికా వెళ్ళటము, అక్కడ అవకాశాలు కాబట్టి. మాస్కో రేడియోలో తెలుగు వాళ్ళు చాలా మంది పనిచేసేవాడు మన దగ్గర నుంచి. బండారు శ్రీనివాసరావు గారు అని, ఆయన కూడా మాస్కో రేడియోలో చేసేవారు. ఎస్ అండి, రేడియో మాస్కో నేను కూడా వినేవాడిని. నేను వాయిస్ ఆఫ్ అమెరికా వినేవాడిని, ఈ ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ ఏబీసీ అది వినేవాడిని, అట్లాగే రేడియో మాస్కో వినేవాడిని. రేడియో మాస్కో కాంపిటీషన్లో నాకు ప్రైజ్ కూడా వచ్చింది. రష్యాలో జరుగుతున్న ఈ ఫారిన్ పాలసీ చేంజెస్ గొర్బచేవ్ ఉన్నప్పుడు వాటి గురించి ఎస్సే రాయమంటే పంపించాను నేను. మన దేశానికి దేర్ ఆర్ లింక్స్ టు రష్యా. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, మాస్కో రేడియో ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువ ఉండేది. నక్సల్ బరీ ఇది ఫస్ట్ అనౌన్స్ చేసింది అక్కడే, అప్పుడు రేడియోలోనే వచ్చింది వార్త. అప్పుడు ఇది డిమినిష్డ్ ఇంపార్టెన్స్ ఫర్ రష్యా. రెండోది, రష్యన్ టెక్నాలజీ, స్పెషలీ కన్జ్యూమర్ టెక్నాలజీ, ఇప్పుడు కొరియా లాగా, జపాన్ లాగా, తైవాన్ లాగా, ఆఫ్ కోర్స్ అమెరికా లాగా ఫాస్ట్గా ప్రోగ్రెస్ కాలేదు కదా రష్యాలో. సో ఆర్డినరీ పీపుల్ లైక్ అస్, మనకి ఆ దేశంతో లింక్స్ తక్కువ. ఇప్పుడు ఆయుధాల కొనుగోలుకి, న్యూక్లియర్ రియాక్టర్స్కి, లేకపోతే స్పేస్, ఇప్పుడు మనం రాకేష్ శర్మని అంతరిక్షంలోకి పంపించామంటాము, ఎవరు తీసుకెళ్తే వెళ్ళాడైనా? రష్యన్ ఇది ఎయిర్ క్రాఫ్ట్లోనే కదా ఆయన వెళ్ళింది, కాస్మోనాట్స్. సో మనం మన లెవెల్లో ఇంటరాక్షన్ పీపుల్ టు పీపుల్ ఎక్కువగా అమెరికాతో ఉండింది. లాస్ట్ 25 years అది ఎక్కువగా ఉంది. అంతకుముందు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ లెవెల్లో ఎవ్రీథింగ్ ఈజ్ రష్యా లింక్డ్ కదా. అండ్ వీఆర్ గెటింగ్ బ్యాక్ టు దట్ ఇట్ సీమ్స్.
ఇప్పుడు అమెరికా ఇంత మన మీద నెగిటివ్గా చేస్తూ ఉంటే అది అమెరికా అని అనకూడదేమో, ప్రస్తుత రాష్ట్రపతి అనాలేమో, మనల్ని బెదిరియటానికి చేస్తున్నారు అనాలేమో. రష్యాతో వేరే పాలిటిక్స్, నేటో, యుక్రెయిన్ యుద్ధం కారణంగా ఎక్స్ట్రేనియస్ ఫ్యాక్టర్స్ రావటం కారణం అయి ఉండొచ్చు. ఈ ప్రెషర్స్ తెచ్చి భారతదేశపు అగ్రికల్చర్ని అమెరికాలో తయారు చేసిన వంగడాలకి ఓపెన్ అయ్యేటట్టుగా చేసే ప్రయత్నమేమో. కానీ బెదిరియటం అన్నది ఫారిన్ పాలసీ అవటం అన్యాయం కదండి. ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఓకే. సో ఐ థింక్ what is happening in Russia is for European reasons. ఓకే. రష్యా ఎందుకు ఇంత కోపంగా ఉంది? గోర్బచేవ్ టైం నుంచి అణ్వాయుధాలను తగ్గించేద్దాము అని ఒప్పుకున్నాక ఒప్పందం ఏంటి? నేటో సరిహద్దులు రష్యా సరిహద్దుల దాకా వెళ్ళటానికి వీల్లేదు అని. మరి యుక్రెయిన్ నువ్వు నేటో సభ్యుడు చేస్తే యుక్రెయిన్ బార్డర్ ఈజ్ రష్యాస్ బార్డర్ కదా, ఒప్పుకుంటుందా దేశము? ముఖ్యంగా నువ్వు అణ్వాయుధాల నంబర్స్ మళ్ళీ పెంచుతాము అని అమెరికా డిక్లేర్ చేశాక ఇట్స్ అ కాంప్లెక్స్ థింగ్. బట్ ఐ ట్రీటీ డోంట్ సైన్ చేసిన తర్వాత యుఎస్ఎస్ఆర్ ముక్కలైంది కదా. ఎస్, కరెక్ట్ అండి. రష్యా లొంగింది. లొంగటానికి రష్యన్ ఇంటర్నల్ కారణాలే. రష్యాలో స్వేచ్ఛ లేకపోవటం, సింపుల్ థింగ్స్కి కూడా బ్యూరోక్రసీ రావటం, పార్టీ యొక్క ఆధీనంలో అందరి మైండ్స్ ఉండాలన్న రిక్వైర్మెంట్ ఉండటం, ఓ పక్కన టెక్నాలజీ కారణంగా పక్క దేశాల్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలవటం, ఇవన్నీ కారణాలు. బట్ ద ఫెసిలిటేటర్ ఈజ్ గోర్బచేవ్. ఆయన ఓపెన్ చేశాడు. చాలా గొప్ప వ్యక్తి ఆయన. అంత పెద్ద నియంతృత్వాన్ని ఆయన స్వచ్ఛందంగా డిజాల్వ్ చేశాడు. నియంతృత్వమే మంచిది కాదు, కానీ ఆయన దాన్ని డిజాల్వ్ చేశాడు, ఓపెన్ చేశాడు. పెరెస్ట్రాయికా అన్నాడు, అందరికీ వివరాలు తెలవాలి అన్నాడు. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద లాస్ట్ సెంచరీ. ఆ కారణంగానే భారతదేశం కూడా బెటర్ అయిందండి. ఇప్పుడు ప్రపంచం 2 పోల్స్గా ఉన్నప్పుడు మనం ఒక పోల్ వైపు ఉండేటప్పటికీ మనకి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అది తగ్గిపోలా. సో వి లుక్ టు పీస్ ఇన్ యూరప్. అది రష్యా అండ్ యుక్రెయిన్ 2 దేశాలు కూడా తమ తప్పిదాలను గుర్తించాలి. యుద్ధం కారణంగా సొల్యూషన్స్ ఉంటాయి అని అనుకోకూడదు. మనందరం ఒకే జాతి, మనందరం స్లేవిక్ పీపుల్ కాబట్టి మనం ఒక దేశంగా ఉండాలి అన్న అడ్వెంచర్స్ రష్యా చేయదు.